ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ ప్రణాళికల ప్రజ్వలనం ప్రభంజనం జరుగుతుంది. ఈ మేనిఫెస్టోల్లో సహజంగా గ్రామీణ పేద ప్రజలు, వృద్ధులు, యువతులు, ముఖ్యంగా విధవరాండ్రు, బడికి పిల్లలను పంపే తల్లులు, ఇలాగా డౌన్ ట్రాడన్ పీపుల్, ఒక డౌన్ ట్రాడన్ పీపుల్ని ఐడెంటిఫై చేసి ఈ డౌన్ ట్రాడన్ పీపుల్కి ఒక ఆర్థిక సంపదని లేకపోతే వనరుని లేకపోతే కలిగిస్తే వాళ్ళు సస్టైనబుల్ అంటే వాళ్ళకి వాళ్ళు నిలబడతారు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 పాయింట్ ప్రోగ్రామ్స్ని ఈ 5 ఏళ్ళు అమలు జరుపుతూ వచ్చింది. ఈ ప్రోగ్రాంలో ప్రధానంగా 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి విద్య, 2 వైద్యం, 3 జీవిక, అంటే వృద్ధులు ఉన్నారు. ఈ వృద్ధులు డిపెండర్స్గా ఉండకుండా వాళ్ళకు ఒక 2,000 నుంచి 3,000 వరకు వస్తే వాళ్ళు సస్టైనబుల్ జీవితం మీద ఒక ఆశ వాళ్ళకి పెరగటమే కాకుండా కంటెంట్స్, ఆహారము, టిఫిను ఇవన్నీ జరుగుతాయని మేము చాలా కాలం ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ చంద్రబాబు గారు 75 రూపాయలు ఇచ్చే రోజుల్లో 500 ఇవ్వాలని పోరాడి మహిళా సంఘంలో పెద్ద ఎత్తున పోరాటం చేశాం. ఆయన ఇవ్వలేదు. చనిపోయిన వాళ్ళకే మళ్ళీ ఒక పేరులాగా అప్పుడు ఉండేది. అయితే సుమారు ఇది ఒక సోషల్ రెవల్యూషన్ లాంటిది. అది ఎందుకంటే 60 లక్షల మందికి మరి ఇన్పుట్, అంటే ఎకరం పొలం లేని వాళ్ళు అంటే వాళ్ళకి అనేక పరిపాలన కాలాల్లో వాళ్ళు నిర్భాగ్యులుగా మిగిలిపోయారు. అయితే ఆ వృద్ధురాలు ఆకలితో చనిపోకూడదు అనే కాన్సెప్టు అది మంచి కాన్సెప్టు. ఆ కాన్సెప్ట్తో వీళ్ళకి విచ్ఛేద సంక్షేమం అనే పదాన్ని ఉచితం అనే పదంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదాన్ని చంద్రబాబు గారు ఉచితం అనే పదంగా మార్చేశారు. సంక్షేమం, క్షేమము, సంక్షేమం, ఇతరులకు మేలు కలిగేది అని అర్థం. సంక్షేమము భారత రాజ్యాంగంలో ప్రధాన అంశం. సంక్షేమం ధనవంతుల దగ్గర పన్నులు వసూలు చేసి పేద ప్రజలకి ఇన్పుట్ ఇవ్వటం. అంటే లేకపోతే పేద ప్రజలు వాళ్ళకి 100 ఎకరాలు ఎందుకున్నాయి, 50 ఎకరాలు ఎందుకున్నాయి, 70 సవర్ల బంగారం వాళ్ళకి ఎందుకుంది, నాకు లేదు అనే భావాలు వీళ్ళల్లో వచ్చి అంబేద్కర్ ఆలోచించాడు. ఒక రక్తపాత ధోరణి లేదా తిరుగుబాటు ధోరణి కాకుండా వాళ్ళ పన్నును వసూలు చేసి వీళ్ళకి ముందు జీవిక కలిగించడం, ముందు ఆకలికి చనిపోకుండా చూడటం ఫస్ట్ పాయింట్. అది ఆ సంక్షేమం అనే వెల్ఫేర్ అంటారు. ఆ వెల్ఫేర్ అనే గొప్ప వారిని చంద్రబాబు గారు చాలా కుట్రపూరితంగా ఉచితము అని ప్రచారం చేశారు. నిజంగా భారతదేశంలో చంద్రబాబు అంత కుట్రపూరితమైన రాజకీయవేత్త లేరు అని మొత్తం భారతదేశ రాజకీయ చరిత్ర మొత్తం నిరూపిస్తుంది. ఎందుకంటే ఆయన స్వతంత్రంగా రాజకీయ అధ్యయనం చేసి పైకి వచ్చినవాడు కాదు, రాజకీయ పోరాటాల నుంచి పైకి వచ్చినవాడు కాదు, స్వతంత్రోద్యమం నుంచి వచ్చినవాడు కాదు, ఏ పోరాటాల నుంచి వచ్చినవాడు కాదు. వాళ్ళ మామగారు కొన్ని సంస్కరణల ద్వారా అంతకు ముందు ఉండేటువంటి రాజ్యాన్ని ఆయన ప్రశ్నించి ఇది 2 రూపాయల బియ్యం తీసుకొచ్చి మద్యపాన నిషేధం తీసుకొచ్చి ఈ విధంగా ఏదైతే ఒక అంతకుముందు దోపిడీ శక్తులు ఉన్నాయో వాటికి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి రామారావు గారు దేశీయత నుంచి తెలుగు దేశీయత నుంచి సాధించినటువంటి ఒక పరిపాలనని కుట్రపూరితంగా తోసివేసి తాను రావడం అనే వ్యూహం నుంచి అప్పటి నుంచి ఆయన కుట్ర అనే దానికి మారు పేరుగా మారాడు. ఆయన కుతంత్రుడు, కుట్రదారుడు, కుచితమైన వాడు, అబద్ధాలు మాట్లాడేవాడు అని జగత్ప్రసిద్ధమైనటువంటి నామవాచకాలు ఆయనకున్న
ఇప్పుడున్న ముఖ్యమంత్రులు మమతా బెనర్జీకి కానీ ఎవ్వరికి లేవు పాపం. ఎందుకంటే ఆయన సంక్షేమాన్ని పెత్తందారులందరికీ సంక్షేమాన్ని పట్టుకొని ఏమని నేర్పాడు? ఉచితం అని నేర్పాడు. సంక్షేమం ఎలా ఉచితం అవుతుంది? ఒక తల్లి పిల్లోని బడికి పంపుతుంది. ఆ బడికి పంపేటప్పుడు ఆమెకు అన్ని రోజులు కూలి దొరకట్లేదు, ఆమెకు భూమి లేదు. ఓ 15,000 రూపాయలు 13,000 రూపాయలు ఇస్తే ఆ పిల్లోడికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ మంచి భోజనం పెట్టుకోనో లేకపోతే పంపుద్ది కదా. అది ఉచితం ఎలా అవుతుంది? ఉచితం అంటే ఏంటి? అలాగే ఒక నేత నేర్చుకున్నానికి మగ్గం విరిగిపోవచ్చు, లేకపోతే సరైన కూలి రాకపోవచ్చు. ఇస్తే ఉచితం ఎలా అవుతుంది? ఒక రజకుడికి అన్సీజన్ ఉంటుంది, వర్షం పడేటప్పుడు ఆయన అది ఉచితం ఎలా అవుతుంది? అలాగే ఒక మంగళికి అన్నిసార్లు సాగదు, మంగళవారం ఎక్కువ మంది రారు. ఇట్లా రకరకాల ఆలోచనలు ఎన్ని ఉన్నాయి. అది ఉచితం ఎలా అవుతుంది? ఒక బెస్త వాళ్ళకి అన్నిసార్లు చేపలు పట్టలేరు, అది ఉచితం ఎలా అవుతుంది? ఉచితం కాదవి, కానీ ఒక పెద్ద దుష్ప్రచారం చేశారు. సరే చేసి ఈయన అందుకు గురి కాకుండా ఏమైనా ఉంటాడా అంటే, ఈయన్ని దెబ్బ కొట్టాలంటే మళ్ళీ ఇంతకంటే పెద్ద పెద్దవి ఒప్పేసుకున్నాడు. అంటే ఏంటి? నేను అసలు ప్రతి స్త్రీకి 1,500 ఇస్తా, నేను ప్రతి అందరు స్త్రీలని బస్సు ఎక్కిచ్చేస్తా ఫ్రీగా, నేను ఏవో చెప్తున్నాడు. ఏంటి ఎలా చేస్తాడు? నువ్వు ఉచితం అన్నా నేను డబలు త్రిబుల్ ఉచితాలు నువ్వు ప్రకటించినాక నువ్వు అప్పుడేం చెప్పావు? ఈ బడ్జెట్ మొత్తం కూడా మనకు ఏదైతే 2,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది, ఈ 2,20,000 కోట్ల రూపాయల బడ్జెట్లో సంక్షేమానికి ఒక్కొక్క సంక్షేమానికి 25,000 కోట్లు 30,000 కోట్లు అట్లా వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు దగ్గర దగ్గర ఈ సంక్షేమం కాక ఈ సంక్షేమం నుంచే అభివృద్ధి అంటే ఒక తల్లికి ఏదో ఒక 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ ఆమెకి 18,000 ఇస్తే ఆమె కొట్టు పెట్టుకుంటుంది. ఆమెకు తోడు గవర్నమెంట్ బ్యాంకు 10,000 ఇస్తే అది కొంచెం సస్టైనబుల్ అవుద్ది. అలాగా చిన్న చిన్న కొట్లు పెరుగుతాయి, ఆ చిన్న వ్యాపారులు పెరుగుతారు. బిగ్ షాపులకు వెళ్ళలేని వాళ్ళు ఒక వీధిలో ఒక వ్యాపారాన్ని పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో ఆ మధ్యకాలం వాళ్ళకి ఇచ్చిన డబ్బు ఉచితం ఎలా అవుద్ది? ఇవన్నిటి వల్ల ఏమైంది? వీళ్ళల్లో మరణం రేటు తగ్గింది, ఈ వృద్ధుల్లో తగ్గింది, వితంతువుల్లో తగ్గింది, వీళ్ళల్లో యూత్లో సరే అది వేరే సబ్జెక్ట్ మాట్లాడదు. వీళ్ళల్లో మరణం రేటు తగ్గినాక ఉచితము అని ప్రచారం చేసి ఈ అప్పులన్నీ ఎందుకు అయినాయని మళ్ళీ ప్రచారం చేశారు. ఆయనకు ఏదో సపోర్ట్ చేసేవాళ్ళు మీడియాలు అవి ఇవి నోరున్నవాళ్ళు, పెత్తందారులుగా పేరు పొందిన వాళ్ళు, ఆయనకి చందాలు ఇచ్చేవాళ్ళు, కోటీశ్వర్లు అందరూ కలిసి ఈ ఉచితాలు ఇస్తే దేశం ఏం బాగుపడుద్ది అంటే, ఉచితం వల్ల మనిషి బతుకుతున్నాడుగా, ఆ మనిషి ఏవైనా చేయొచ్చు కదా. మనిషి ముందు జీవించుంటే ఆ జీవించిన మనిషే కదా ఊపిరి. ఆక్సిజన్ కావాలానికి, మంచినీళ్ళు కావాలానికి, గాలి కావాలానికి, ధాన్యం కావాలి, వెలుతురు కావాలి. మనిషి అంటే అందరికంటే విలువైన వాళ్ళు. ఆ విలువైన మనిషి బతకడానికి ఆలోచన జరిగింది, లోపాలు లేవని కాదు జరిగింది. సరే నువ్వు విమర్శించావు, ఎక్కువ మంది నమ్మారు. నువ్వు విమర్శించినాక నమ్మకుండా ఎందుకుంటారు? ఎందుకంటే 14 ఏళ్ళు పాలించిన వాడు, అది ఇది నాకు చాలా అనుభవం ఉంది, ముఖ్యమంత్రి అనుభవం ఉంది, ప్రతిపక్షం అనుభవం ఉంది, అసలు జీవితమే రాజకీయం అని నిన్ను పొగిడేవాళ్ళు ఉన్నారు. అయితే నువ్వు మేనిఫెస్టోని ఆల్టర్నేటివ్ మేనిఫెస్టో ఇవ్వగలగాలి. నువ్వు ఈయన ఏదైతే ఉచితం అన్నాడో నువ్వు దాన్ని విమర్శించావుగా, ఈ అమ్మఒడి తప్పు అన్నావు. మళ్ళీ నేను ఇప్పుడు అమ్మఒడి ఇస్తానంటున్నావు. మళ్ళీ ఏదో పరిపాలనా విభాగంలో మనకు ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ వచ్చినప్పుడు జపాను జర్మనీలో కూడా ఇంటికి పోస్ట్ ఇటు లేదు, లండన్లో కూడా లేదు. మనకి ఇంటింటికి పోస్ట్ కార్డు ఇచ్చే పని జగజ్జీవన్ రామ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు మనకి ఇంటికి కార్డు వస్తుంది. అలాగా ఒక వృద్ధురాలు నడవలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు లెక్కేస్తే దగ్గర 50% ఆర్థరైటిస్ ఆంధ్రదేశంలో ఎక్కువ ఉంది, నడవలేకపోతున్నారు. 50 ఏళ్ళ నుంచి నేను కూడా ఇప్పుడు ఆర్థరైటిస్ వల్ల బాధపడుతున్నాను. ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఒక కుర్రోళ్ళ పాపం ఖాళీగా ఉన్నవాళ్ళు వాళ్ళని సంక్షేమ భాగస్తులుగా చేసి ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది ప్రపంచం అంతా మెచ్చుకుంది. ఇంటికెళ్ళి ఇవ్వడం నువ్వేమన్నా అసలు వీళ్ళందరూ పాపం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ గురించి తెలియక ఇంటింటికి వెళ్ళటం తెలియక వెళ్తే వల్ల ఎంత మేలు జరుగుతుంది. ఒక ఆమెను పలకరించే వాళ్ళు ఉండరు, 1వ తారీఖు వెళ్ళి డబ్బు ఇవ్వటం వల్ల ఎంత మేలు జరుగుతుంది ఆయన గమనించలేకపోయాడు.
ఆయన గమనించలేక పాపం బాబుగారు ఏంటంటే ఆయన విషదుందుగులు, విషపూరితమైన వాక్యాలు ప్రజలకు నేర్పుతూ ఉంటాడు. వాళ్ళ వర్గానికి ప్రజలు నమ్ముతాడు. ఇప్పుడు 15,000 రూపాయలు తీసుకున్న ఆమె ఇంటికి వచ్చి 2,000 మొన్నటిదాకా 2,750 2,500 తీసుకునే ఒక స్త్రీ ముసలామి, ఆమె ఈ చంద్రబాబు గారు వాళ్ళు వచ్చి ఇటు తప్పు అంటే నమ్ముతాడా? అలాగే కమ్మ, రెడ్డి, కాపు, రాజు, వెలమ అందరూ చిన్న రైతులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి 13,000 ఇన్పుట్ రైతు భరోసా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మరి నేను ఇప్పుడు 20 అన్నావు, మరి అప్పుడు తప్పన్నావుగా. మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇవ్వడం తప్పన్నావు, ఈ వాలంటరీ వ్యవస్థే తప్పన్నావు. ఈ 2 నెలలు ఏమైంది? నడిండ 45 ఉన్నప్పుడు ఒక వృద్ధురాలు 1వ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమెకు బ్రెడ్ కావాలి, ఆ హోటల్ దగ్గర అప్పు పెట్టుద్ది, 2 ఇడ్లీ పంపుతాడు, అన్నం కావాలి, ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె గుండె మీద దెబ్బ కొట్టావు అంటే ఆయన కుతంత్రుడు అని ఎందుకు పేరు పెట్టారు? పాపం ఆయన చంద్రబాబు గారికి ఇతను విషయుక్తమైన మనిషి అనే పేరు వచ్చింది. ఎవరికి రానంతవరకు ఆంధ్రదేశంలో పుట్టినవాడు ఎవరు? ఆంధ్రదేశంలో పుట్టిన ఏ వ్యక్తిని ఇతను విషయుక్తమైన మనిషి అని ఎవరల్లా. ఇతను ఎందుకన్నారు? ఆ పేదరాల యొక్క, ఆ వృద్ధురాల యొక్క, ఆ నడవలేని ఆమె నోటికాడ దెబ్బ కొట్టాడు. పిటిషన్లు వేసి అదేసి ఇది. ఎవరికి పిటిషన్ వేయాలి? నువ్వు దేని మీద పిటిషన్ వేయాలి? భూములు గ్రాప్స్ చేసుకున్న వాళ్ళకి, ఈ అనేక రకాలైన దోపిడీ చేస్తున్న వాళ్ళకి, నల్ల డబ్బు బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళందరికీ వేయాలి నువ్వు. అలాగే నీ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళి నీ పార్టీని కూడా అమ్మేవాళ్ళకి ఏదో రకరకాల వాళ్ళు నువ్వు వాళ్ళ మీద పిటిషన్లే. ఈ చిన్న పాపం పేదలు అంటే ఆ వృద్ధురాలకి చనిపోద్ది. ఆ వృద్ధురాలు ఆ డిపెండింగ్ ఏదైతే నీ మీద ఆధారపడి 1వ తారీఖు తన కొడుకు ఎక్కడో చదువుకుంటానో, లేదా బేల్దారి పనికి బాంబే, హైదరాబాదు ఎక్కడికో వెళ్ళాడు, నీకు ఇస్తున్న ఈ 2,500 వీటి మీద ఆధారం వాళ్ళకి. ఆమెను దెబ్బకొట్టు అంటే ఎంత పాపం. అంటే చంద్రబాబుని ఎక్కువ మంది విషయుక్తమైన మనిషి అంటారు. పాపం ఆయన ఎందుకని ఆయన అట్ట మారిపోయాడు? నేను దిగులు పడుతున్నాను. అంత ఒక మనిషి ఇతరులకు సహాయం చేయగలిగిన ఆలోచిస్తారు. భారతదేశంలో బౌద్ధిజం ఉన్న దేశం కాబట్టి ముఖ్యంగా ఆంధ్రులు ఇతరులకు సహాయం, ప్రతి ఒక్కళ్ళు ఇతరులకు సహాయం చేసేది. మరి మన రాష్ట్రం వాడా కాదా మరి తెలియదు. ఆయన గురించి పూర్తి వివరాలు నాకైతే దగ్గర లేవు. మన రాష్ట్రంలో పుట్టినవాడు ఎవరు? ఇతరుల పొట్టగొట్టాలి, ఇతరుల గుండె కోత కలిగించాలి, ఇతరులని అవమానపరచాలి అనే భావాలు ఉన్న మనుషులే నాకు కనపడ్డా. పాపం ఆయన నేను చాలా దిగులు పడుతున్నా ఆయన గురించి. అలాగే ఆయన ఏదో చెప్తాడు, ఏమని, నేను బస్ ఫ్రీ చేస్తాను అని. బస్ ఫ్రీ నువ్వు చేస్తారనే స్లోగన్ నీది కాదు. తెలంగాణలో వాళ్ళు బస్ ఫ్రీ చేశారు, కర్ణాటకలో వాళ్ళు బస్సు ఫ్రీగా ఎక్కించారు. ఏమో రేపు వీళ్ళు కూడా బస్ ఫ్రీ చేయొచ్చు. కానీ బస్ ఫ్రీ చేస్తే ఎంత బడ్జెట్ అవుద్ది నువ్వు ఇచ్చావా? అలాగే నీ స్కీమ్స్ మొత్తానికి బడ్జెట్ ప్లస్ మనకు ఏ దాని మీద డబ్బు వస్తుంది, రిజిస్ట్రేషన్ల మీద ఎంత వస్తుంది, మద్యపానం మీద ఎంత వస్తుంది, ఈ బడ్జెట్ ఇచ్చి నేను వీటి నుంచి చేయగలను, అభివృద్ధి చేయగలను. నాదైతే అభివృద్ధి, సంక్షేమం. ఇదివరకు నీకు సంక్షేమం లేదు, ఉట్టి అభివృద్ధి ఉంది. ఎవరు అభివృద్ధి? కోటీశ్వరుల అభివృద్ధి, నారాయణ అభివృద్ధి, లేదు ఇంకొక ఆయన అనేక ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు అభివృద్ధి, లేదు భూస్వాముల అభివృద్ధి, లేదు అమెరికా వెళ్ళేవాళ్ళు వీసాలు తీసుకొని వెళ్ళేవాళ్ళు అభివృద్ధి. ఎవరు అభివృద్ధి? ఒక పేదరాలకి నేను ఇది చేశానని చెప్పలేకుండా ఈరోజు నేను అన్నీ చేస్తాను అనేటప్పటికీ అంటే నువ్వు విషయుక్తమైన మనిషే కాకుండా ఒక అబద్ధాల కోరు అనే ఒక పెద్ద పాపం ఆయన మీద ముద్రపడిపోయింది. ఇందుకు నువ్వు ఏ ఉచితం అన్నావో దాన్ని ఈరోజు బహుసంక్షేమం అంటున్నావు. నువ్వు ఉచితం అన్నవాడు అక్కడ నిలబడు, నువ్వు ఉచితం ఓకే, ఇవన్నీ ఉచితాలు అని 5 ఏళ్ళు నువ్వు ప్రచారం చేశావు. ఈ ఉచితం ఇది ఉచితం, ఇది భారతదేశ అభివృద్ధికి పనికిరాదు, అమరావతిలో ఒక పెద్ద కోట కట్టడానికి పనికిరాదు, ఓకే, నువ్వు ఉండు అక్కడ నిలబడి నీది కొత్త ప్రణాళిక ఏదో చెప్పు.
నువ్వు ఇవన్నిటికంటే డబ్బులు ఇచ్చి మళ్ళీ ఉద్యోగాలు ఇంటింటికి ఎలా ఇస్తా? బాబు వస్తే జాబ్ వస్తుంది ఏంటి? అసలేంటి? ఒక కుర్చీ తీసేసి ఇంకో కుర్చీ అని అడ్వర్టైజ్మెంట్ ఏంటి? జూన్ 4 కల్లా కుర్చీ తీసే డెమోక్రసీలో సాధ్యమా? డెమోక్రసీలో నువ్వు వచ్చినా కుర్చీ ఆటోమేటిక్గా ఉంటుంది కదా. అది అసలు ఆ ప్రకటన ఏంటి? ఆ కుర్చీ తీసేయండి అంటే ఎంత ద్వేషం పాపం. ఆయన ద్వేషం మూర్తీభవించిన రూపం అని చాలామంది జర్నలిస్టులు నాకు చెప్తూ ఉంటారు. చంద్రబాబు గారు ద్వేషం యొక్క ముక్కు చెవులు కళ్ళు చేస్తే దాని చిత్రం అని పాపం ఆయన అంటారు. నాకేమైనా ద్వేషం ఉందా చంద్రబాబు గారి మీద? ఇవన్నీ నేను ఆయన్ని అందరూ వర్ణించినాగా నేను చెప్తుంది. ఆయన ఈ దేశ ప్రధానమంత్రినే నువ్వు నిందించావు. ఈ దేశ ప్రధానమంత్రినే ఆయన గుంటూరు సభకు వస్తే ఆయన రాకుండా ప్రయత్నం చేశావు. ప్రధానమంత్రిని అంటే సరే నీ అవసరం ఉండి నువ్వు కలుస్తావు, ఎవరినైనా కలుస్తావు. ఆయన అంటే అంటే నీ అవకాశవాది, ఒకటి విషయుక్తమైన మనిషి, 2 అవకాశవాది, 3 అబద్ధాలు కోరు, 3 డిస్కషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఎటు సపోర్ట్ చేయాలి? ఒక భారత రాజకీయాలని అనేక అంబేద్కర్ మీద 3 వాల్యూమ్స్ రాసిన వాడిగా నేను భారతదేశంలో ఉన్న రాజకీయవేత్తలందరి మీద పుస్తకాలు రాసిన వాడిగా మీ గురించి నేనేం చెప్పాలి? చంద్రబాబు గారు ఒక తెలుగువాడిగా నాకు అభిమానం. తెలుగు దేశంలో పుట్టినందుకు నాకు అభిమానం. పుట్టారు అన్నారు కాబట్టి. మరి మీరు ఏది ఉచితం అన్నారో అది ఇప్పుడు సంక్షేమం అనడం అబద్ధం కదా. మరి నిన్నటిదాకా ఎందుకు మీరు ఉచితం అన్నారు? అది ఉచితం అని ఎందుకు అన్నారు? అది ఉచితం కాదు, అది బడుగు జీవుల సంక్షేమం. అందుకే నేను డబల్ చేస్తున్నాను. ఆయన చేసింది కరెక్టే కానీ నేను ఇంకా చేస్తాను ఆ మాట. ఆయన నిన్నటిదాకా చేసింది కరెక్టే, నేను ఇంకా మళ్ళీ ఎవరైతే ఇంటింటికి తిరుగుతున్నారో వాళ్ళు ఓట్లు వేయించడం కోసం తిరుగుతున్నారు అని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు ఓటు వేయని వాళ్ళ ఇంటికి కూడా తిరిగారుగా. మీరు ఎవరైతే మీకు ఓటు వేస్తున్నారో వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళు వెళ్ళారుగా. మరి అతన్ని వాళ్ళు ఇచ్చే ఒక పరిపాలన డిస్ట్రిబ్యూషన్, ఒక సచివాలయం, ఆ సచివాలయంలో ఇంజనీర్లు, ఆ సచివాలయంలో పోలీసు, ఆ సచివాలయానికి కనెక్టెడ్గా ఒక వైద్యాలయం, ఆ సచివాలయానికి కనెక్టెడ్గా ఒక రైతు భరోసా. దిస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిబ్యూషన్. మనకి రామారావు గారు పంచాయతీ పెద్దదిగా ఉంది, అందులో రెడ్లు పెత్తనం ఎక్కువగా ఉంది, ఎస్ మనం మండలానికి చెప్తాం అని మండలాన్ని తెచ్చారు. ఆ మండలం నుంచి ఇంకొంచెం ఎక్స్టెండ్ వచ్చి పంచాయతీ. నువ్వు పరిపాలన విభాగం తెలిసిన వాడిగా నువ్వు అది తప్పు కదా ఆ మాట అంటే. పరిపాలన తగ్గింది కదా ఆ రోజున. ఒక పంచాయతీ నుంచి మండలానికి మారితే రామారావు గారిని అభినందించాను. పంచాయతీ ఈజ్ బిగ్ ఏరియా. అప్పుడు ఒక రెడ్డి పెత్తనం ఎక్కువ సాగుతుంది. మండలానికి వచ్చారు, అప్పుడు ఇంకా అదర సోదర కులాలు కూడా పెత్తనాలకు వచ్చినాయి. ముఖ్యంగా కమ్మవారు, కాపులు, మిగిలిన వాళ్ళు బీసీలు కూడా వచ్చారు. అంటే పరిపాలన తగ్గే కొద్దీ కింద వాళ్ళకి పరిపాలన అందుద్దనేగా అందరు పరిపాలనా విభాగం గురించి అంబేద్కర్ రాస్తుంది అదేగా. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, ఆరోగ్యం ఈజీగా ఉంటుందేగా పరిపాలన అంటే. మరి ఆయన ఏదో చేశారు, ఆ చేసిన దానిలో కుట్ర, అది తప్పు కదా. మళ్ళీ నువ్వు వాళ్ళందరికి 10,000 ఇస్తారు అంటే మేనిఫెస్టో అంటే నీ హృదయం నుంచి ఏమొచ్చింది? సరే తప్పు అన్నావు, మేము కూడా విన్నాం. నీ హృదయం నుంచి ఏమొచ్చిందో అర్థం కదా. ఆయన్ని ఫాలో అవుతున్నావు, జగన్ గారిని ఫాలో అయిన తర్వాత మరి జగన్ గారు తప్పు ఎలా అవుతాడు? ఆయన్నే ఫాలో అయ్యి అన్నీ ఎక్స్టెండ్ చేసావు. మళ్ళీ ఇంకా అదనం నువ్వు ఏం చెప్పావు? జాబ్ క్యాలెండర్ రెగ్యులర్గా నేను డిఎస్సి వేస్తాను. మరి నువ్వు స్కూళ్ళని నాశనం చేసి ఇప్పుడు డిఎస్సి ఎట్టేస్తా? కంప్లీట్ స్కూళ్ళే రూయిన్ చేసావు. అన్ని చోట్ల ఏకోపాధ్యాయ పాఠశాలల దశకు తీసుకొచ్చావు. బాత్రూమ్లు లేవు, లెట్రిన్లు లేవు, ఏవి లేవు, గోడలు లేవు. అన్ని ముస్లిం క్రైస్తవ ఎయిడెడ్ స్కూళ్ళని మూసిపడేసావు. తర్వాత ఎయిడెడ్ వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా నీ తొత్తులకే చేసుకున్నావు. ఇప్పుడు ఒక స్కూల్ స్ట్రక్చర్ వచ్చింది, భౌతికమైన స్ట్రక్చర్ వచ్చింది. అప్పుడు స్ట్రక్చర్ ఎప్పుడైతే వచ్చిందో ఉద్యోగాలు ఎంతమంది ఏమిటి అనేది క్లియర్ అవుతుంది. ఉద్యోగాలు ఒక్కదానికే కాదుగా, విద్యారంగంలో ఉద్యోగం ఒక్కటే కాదుగా, అందులో స్ట్రక్చర్ ఉంది, అందులో బాత్రూమ్ ఉంది, అందులో ల్యాబొరేటరీ ఉంది, అందులో గ్రంథాలయం ఉంది, అందులో బొమ్మలు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి,
తర్వాత ల్యాప్టాప్లు ఉన్నాయి, బైజూస్ ఉంది. ఇన్నిటికీ తోడు ఉద్యోగి తగ్గుతాడు. ఇన్ని వచ్చినాక ఉద్యోగ పని తగ్గుద్దిగా, బైజూస్ ఇవన్నీ వచ్చినాక ఆయన పని తగ్గుద్దిగా. నువ్వేం చేసావు? అసలు భౌతికత్వాన్ని కూల్చేసావు, స్కూలే లేకుండా చేసావు. అప్పుడు నువ్వెక్కడ నుంచి చేస్తావు? అది పెద్ద అబద్ధం. అసలు స్కూలే లేకుండా చేసినాడు టీచర్స్కి జాబ్ పెట్టిస్తాడు. ఈయనకి ఈమని చెప్పు. ఇంకా చాలా హిందీ పోస్టులు, తెలుగు పోస్టులు, డ్రిల్ మాస్టర్లు అన్నీ లేవు. ఇంకా నువ్వు ఇంప్రూవ్ చేయి ప్రతిపక్ష నాయకుడిగా. నేను పాపం పెద్ద అబద్ధం, నేను ప్రతి సంవత్సరం చేస్తాను అంటే పాపం చంద్రబాబు గారు పాపం అసలు ఈయన నేను దిగులు పడుతున్నా ఆయన గురించి. ఎలాగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం అందరం ఆలోచించాలి. ఆయనలో తప్పులు లేవని నేను అట్లా ఇది సబ్జెక్ట్ కాదు కాబట్టి చెప్పలే. జగన్మోహన్ రెడ్డి గారిని మేము వాదిస్తూ వస్తున్నాం. నువ్వు మద్యపానం నిషేధం చేయాలని, నువ్వు కొన్ని ఉన్నాయి విషయాలు. రోడ్లు సరిగా వేస్తే మోటార్ బైకులను సరిగా నడుస్తాయి, కార్లు సరిగా నడుస్తాయని, కుటీర పరిశ్రమలు ఇంప్రూవ్ చేద్దాం. ఇవి అదనం ఇంప్రూవ్ నువ్వు పెట్టినా బాగుండేది. నేను కుటీర పరిశ్రమలు పెడతా, నేను పరిశ్రమలు పెడతా, ఏం అనలేదుగా. నీకు పరిశ్రమలే నేను కార్పొరేట్లకి భూములు అమ్మేస్తా, నేను కూడా. పైగా కార్పొరేట్లకు భూములు కొన్న వాళ్ళందరూ నువ్వు ఎంపీలకి ఇచ్చేసావు. మన ఆంధ్రదేశాన్ని అంతా కొన్న వాళ్ళకే నువ్వు ఎంపీలకి ఇచ్చేసావు, కోటీశ్వరు. అందుకే నా అనాలిసిస్ ఏంటంటే, మీరు చంద్రబాబు గారి మీద నాకేం ద్వేషం లేదు. చంద్రబాబు గారి ప్రవర్తన వల్ల తెలుగువారి జీవన వ్యవస్థలు నాశనం అవుతున్నప్పుడు, నేను ఒక 40 ఏళ్ల ఉద్యమకారుడిగా ఇది తప్పు, ఆయన్ని క్రిటిసైజ్ చేయి. మద్యపాన నిషేధం ఎందుకు జరగలేదు, లేదు నిజంగా ఆయన చేయని కూడా చాలా ఉన్నాయి, అవి చెప్పట్లా నువ్వు. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని ఉంటాయి, ఇంటెన్షనల్గా చేయని కూడా ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా కాస్ట్ కులం కక్షతో చేశాడంటే, మరి కమ్మవారి రైతులందరికీ వచ్చింది వాళ్ళొక్కళ్ళకి ఆపి మిగిలిన రైతులకి వేస్తే నీకు కుల కక్ష అనొచ్చు. నీ కులం వాడు రైతు ఎక్కువ, నువ్వు చెప్తున్న కులం వాడు రైతులు ఎక్కువ, ఇన్పుట్ సబ్సిడీ ఎక్కువ వాళ్ళకి ఇచ్చాడు. మరి ఆయన మరి నీ కులం అని చెప్పబడుతున్న నీతో పనిచేసిన నానిగారు కావచ్చు, మన వంశీ కావచ్చు, మన అందరూ లక్ష్మీ పార్వతి మీ అత్తగారు కావచ్చు, ఒక 10 మంది వీళ్ళందరినీ, బొమ్మనాయుడు కావచ్చు, వీళ్ళందరూ మెయిన్ స్ట్రీము. నాని మొన్నగాక నాని వీళ్ళు వాళ్ళ కులపరంగా చూస్తే వాళ్ళకి సీట్లు ఎట్టు వస్తాయి? నన్ను అడిగితే అసలు కర్ణం బలరాం చీరాలు ఇవ్వటం మాకు ఇష్టం లేదు, దళిత్ సెంటర్. అలాగే బాపట్ల ఈ బ్రాహ్మణుడికి ఇటుమీ ఇష్టం లేదు, 1600 ఎటు కట్ చేస్తారు అనుకోండి. అయినప్పటికి కూడా లేని విషయాలు కూడా ఉంటాయి, అవి మేము వాదిస్తాం. కానీ సంక్షేమాన్ని ఉచితం అనడం అంతా అది చాలా తప్పు, రాజ్యాంగపరంగా తప్పు. రాజ్యాంగంలో దగ్గర 50 సార్లు సంక్షేమం అనే పదం వచ్చింది, 50 times. ఇది వెల్ఫేర్ స్టేట్, ఇది స్టేట్ ఆఫ్ వెల్ఫేర్. ఇది పేదవాడిని రక్షించాలి. పేదవాడిని రక్షించకపోతే యువకుడిని రక్షించాలి, వృద్ధురాలను రక్షించాలి, వితంతువుని రక్షించాలి, పిల్లోడికి పాఠం చెప్పాలి, చనిపోయేవాడికి వైద్యం చేయాలి. ఇవన్నీ ఎంతో కొంత జరుగుతున్నప్పుడు ఇంప్రూవ్ చేయి. నేను ఇన్ని కాలేజీలు, మెడికల్ కాలేజీలు తీసుకొస్తానని చెప్పు, నేను ఐఐటీలు ఇక్కడికి ఎక్కువ తీసుకొస్తా, అవి సీనియర్గా నిన్ను నమ్ముతారు. కానీ నేను ప్రతి స్త్రీకి 1500 అసలు ఏమి రాసావు? నీకు అసలు ఆ మేనిఫెస్టో ఎవరు రాసిచ్చారో నాకు గుర్తులేదు, అంతా నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు. కానీ ఆ మేనిఫెస్టో రాసేవాడు కూడా అంతా ఈయన ఉచితాలు ఈయనకి ఉచితాలని ఏమి తిట్టారో అవి పెట్టుకుని డబుల్ ఉచితాలు రాస్తుంది. అది నీ మేనిఫెస్టో కాదు, అది మేనిఫెస్టోనే కాదు నాకు తెలిసి. ఈ చంద్రబాబు గారు తెలుగుదేశం నుంచి సార్ పవన్ కళ్యాణ్ మావాడే, మాకు దగ్గర వాడే. పవన్ కళ్యాణ్ అంత తిన్నవాళ్ళు కాట్లా, ఆయన ఏదో పెద్ద ఆయన్ని సమర్థిస్తున్నాం, ఏదో ఆయన చెప్పినట్టు పోదాం, నాకు అవకాశం వచ్చినప్పుడు నా వాళ్ళని ఏం పడదామని ఉన్నాడేమో అనిపిస్తుంది. ఏదో చేరాము కానీ అనుకున్నట్టు ఉంటాడు అతని ఆలోచనలు కూడా నువ్వు తీసుకున్నా
తీసుకున్నట్టు నటించి పెట్టుండవని నా ఉద్దేశం. ఏమన్నా ఉంటే ఇప్పుడు కాపుల గురించే చెప్పుకుందాం. ఎక్కువ మెషనరీస్ ఉన్నారు, తాపీ బేస్తులు ఉన్నారు. వాళ్ళకేం చేశారు? కాపులు ఎక్కువ, కౌలుదారులు ఉన్నారు. వాళ్ళకేం చేశారు? కాపులు ఎక్కువ, ఇంగ్లీష్ విద్యలోకి రావాల్సిన అవసరం ఉంది. కాపులు ఎందుకు? అమెరికాకి అమ్మవారు బ్రాహ్మణులు వెళ్ళినంత కాపులు వెళ్ళలేదు. ఇంగ్లీష్ విద్య ప్రతి చోట వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉంది. కాపులు ఎక్కువ, వ్యవసాయదారులు, వాళ్ళకి ఈ ఈ వ్యవసాయ సంస్కృతికి సంబంధించి భూమిని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకా మిగులు భూములు వాళ్ళకి పరగణాలుగా ఇచ్చి, వాళ్ళకి గేదెలు కొనిపెట్టి, వాళ్ళని అలాగే గొర్రెలు ఎక్కువ కొనిపెట్టి యాదవుల్ని విస్తృతం చేయాలి. ఇవన్నీ చెబుదాం. ఇవన్నీ ఒక 5 సంవత్సరాల్లో జరిగేవి కాదు, 20 ఏళ్ల పథకం ఇది. ఒక 20 yearsలో మనం మీరు వచ్చినా చేయలేరు, మీరు రావడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? మీకు 3 ముద్రలు పడ్డాయి. 1 కుట్రదారుడు, 2 విషయుక్తమైన మనిషి, 3 అబద్ధాలే చెప్తాడు, 4 ఆయన ఏం చేస్తున్నాడో ఆయన తెలియదు. పాపం నేను చాలా బాధపడుతున్నాను. అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆ వేలు చూపించి ఒక ప్రబోధకుడు అలా మాట్లాడచ్చు? నువ్వేం సందేశం ఇచ్చేవాడు వేలు చూపించండి కక్షతో మాట్లాడుతున్నాడు. ఆ కుర్చీ అది తప్పు కదా. కుర్చీకి బదులుగానే అడ్వర్టైజ్ పెట్టు, కుర్చీని జూన్ 4 నుంచి నెట్టేయండి అంటే అది ఎంత తప్పు? డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో కుర్చీ కోసం ప్రయత్నించు, కుర్చీని నెట్టేయండి అని నాకు తెలిసి మీకు సలహాలు ఇస్తున్న 5 మీరు గెలవటం ఇష్టం లేక ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీకు 5 సలహాలు ఇస్తున్నట్టు వాళ్ళ పేర్లు నేను చెప్పను. ఆ 5 కూడా మీరు ఓడిపోవాలని ఉంది. అందుకని వాళ్ళ 5 ఆ కుర్చీ అడ్వర్టైజ్మెంట్, ఎవడైనా కుర్చీ అడ్వర్టైజ్. మీరు ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు హిందూ, నేను అన్ని పేపర్లు చూస్తా, ఎక్కడైనా కుర్చీని నెట్టేయండి. ఏంటంటే కుర్చీని తీసుకో, మంచి మాటలు చెప్పి తీసుకో. నేను నదులు ప్రవహింపజేస్తా, ఎక్స్టెన్షన్ ఆఫ్ 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా, ప్రతి దళిత స్త్రీకి ఎకరం పొలం ఇస్తా, ఈ నీటి లేదు నేను ఇస్తా, లేదు స్కూళ్ళు ఇంకా లేని చోట పెడతా, లైబ్రరీలు పెడతా. ఎక్స్టెండ్ చేయి, యూ ఎక్స్టెండ్ యువర్ మేనిఫెస్టో. అలాగే ముఖ్యంగా మద్యపాన నిషేధం బీహార్లో చేస్తా, కుల నిర్మూలన వివాహం స్టాలిన్ చేసినట్టు 5 ఎకరాలు ఇస్తా, లేదు కేరళలో వాళ్ళు చేసినట్టు ప్రతి ఇంటికి నేను వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళకి వేషాలు బడుగు వర్గాలకు ముఖ్యంగా సృష్టిస్తా. ఏదో అన్ని రాష్ట్రాల గురించి ఒక్కొక్కటి తీసుకో, సీనియర్ కదా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మెరుగుంది తీసుకో. ఈవెన్ తెలంగాణలో కూడా అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి. గొర్రెలు ఎక్కువ ఇచ్చారు, అక్కడ 6 లక్షల గొర్రెలు ఇచ్చారు. అవన్నీ బాగా అధ్యయనం చేసి మేనిఫెస్టో రాసుకోవాలి కానీ పాపం అవన్నీ కూర్చొని మేము పిఆర్పీకి మేనిఫెస్టో రాసాం, కాంశీరామ్ గారు బీఎస్పీకి మేనిఫెస్టో రాసాం, ఎన్నో మేనిఫెస్టోలు రాశాను నేను. అంబేద్కర్ మేనిఫెస్టోలు, రిపబ్లికన్ పార్టీ మేనిఫెస్టోలు అని చదివాం, కాంగ్రెస్ మేనిఫెస్టోలు అని చదివాం. మరి మీరేంటి అసలు ద్వేషపూరితమైన లగ్జరీ పరివాహంతో మీరు మానవుల్ని ఉద్రేకపరిచి ఎలక్షన్లో కొట్లాట్లు, ఎలక్షన్లో కక్షలు, కుల కక్షలు, మత కక్షలను ప్రేరేపించే విధంగా మీరు ప్రవర్తించడాన్ని ఒక ప్రజాస్వామ్య లౌకికవాదిగా, ఒక కుల నిర్మూలనవాదిగా నేను ఖండిస్తున్నాను. మీరు మీ మేనిఫెస్టోని ఒక్కసారి మళ్ళీ అర్ధరాత్రులు కూర్చొని మానసికంగా రివైవ్ చేసుకొని అంకికి అక్షరానికి ఇంటర్ రిలేషన్ని సాధించండి అని చెప్తాను. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు, ఆయన సన్మిత్రుడు వెంకయ్య నాయుడు గారు, వీరు కేంద్రలో ఉండేటటువంటి పెద్దలు ఎప్పుడైనా ఆంధ్రదేశానికి వచ్చి మాట్లాడేటప్పుడు ఆంధ్రదేశంలో జరుగుతున్న అంశాలని, ఏం అంశాలు ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళు వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఈ విషయం మీద ఇలా ఉందండి అని. అందులో భాగంగా మన హోమ్ మినిస్టర్ గారికి ఈ చంద్రబాబు గారు ఇచ్చిన అంశాల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలుగు భాషను విధ్వంసం చేస్తూ ఇంగ్లీషు భాషను
ప్రమోట్ చేస్తుంది, ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి పై వరకు అనే భావాలు వీళ్ళు కలుగు చేశారు. నిజానికి చంద్రబాబు గారు పరిపాలనలో కార్పొరేట్ విద్య, నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థల సంస్థల్లో అగ్రకుల ధనవంతులైన పిల్లలు మాత్రమే ఇంగ్లీష్లో చదివి అప్పుడు ఇతర దేశాలకు ఎక్కువ మంది వెళ్ళి, ముఖ్యంగా భారతదేశంలో ఉండే అనేకమైనటువంటి నేషనల్ ఉన్నతమైనటువంటి వ్యవస్థ కాలేజీలు, ముఖ్యంగా ఐఐటి, ఐఐఎస్సి, ఐఐఎంలో మన రాష్ట్రం నుంచి ఎక్కువ పార్టిసిపేషన్ లేని దశ, లేకపోతే వెళ్ళిన కొన్ని వర్గాల వారు మాత్రమే వెళ్ళే దశ నుంచి ఇప్పుడు మనం ప్రాథమిక దశ నుంచే మనం ఇంగ్లీష్ విద్యను నేర్పటం వల్ల ఈ ఇంగ్లీష్ విద్యను నేర్పే పద్ధతిలో కూడా బైలింగ్వల్ అనే పద్ధతిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, పరిపాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం వల్ల బైలింగ్వల్ అంటే ఒకేసారి రెండు భాషలు, మాతృభాష పక్కన ఉంటుంది అంటే తెలుగు, దాని ఎదురుగా ఇంగ్లీష్ ఉంటుంది. అప్పుడు ఈ రెండు బోధనలోనూ అధ్యయనంలోనూ రెండు భాషలు ఒకేసారి రావడం వల్ల ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పెరిగి ఇంగ్లీష్లో వ్యక్తిత్వ నిర్మాణం, అంబేద్కరు, మహాత్మా పూలే, లేదు ఐను, లేదు ప్రపంచంలో ఉన్న మేధావులందరూ ఆయా కాలాల్లో ఇంగ్లీషు వల్ల ఆయా దేశీయ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన క్రమంగా మనోళ్ళు కూడా మరి ప్రపంచ దేశాల్లో ఉండే యూనివర్సిటీస్లో, కొలంబియాలో, హార్డ్వర్డ్లోనే కాక కెనడా ఆహ్వానిస్తూ ఉంది, ఇంగ్లాండ్ యూకే ఈ మధ్యలో ఎక్కువ ఆహ్వానిస్తుంది, అమెరికా ఆహ్వానిస్తుంది, జర్మనీ, జపాన్ విశ్వవిద్యాలయాల్లో సార్వత్రికంగా ప్రపంచం అంతా ఉన్న ఇంగ్లీష్ విద్యలో వీళ్ళు చిన్నప్పటి నుంచే కానీ నేర్చుకుని ఉంటే, అది తెలుగుతో పాటు నేర్చుకున్న ఇంగ్లీష్ వల్ల ఏ పదానికి ఏ పదం వాడబడిందని తెలుసుకోవడం వల్ల వీళ్ళు ప్రపంచ మానవులు అవుతారు. అప్పుడు పై అగ్రకులాల్లో ఉండే ధనిక వర్గం పిల్లలే మాత్రమే కాక మొత్తం స్కిల్, ఎవరికి ప్రతిభ ఉంటుందో, ఎవరు గ్రహణ శక్తి ఉంటుందో, ఎవరు విద్య మీద కాన్సన్ట్రేట్ చేస్తారో, లింగ్విస్టిక్స్ ఫామ్ ఎవరికి బ్రెయిన్లో ఎక్కుద్దో అని పరిశీలించినప్పుడు బాయ్స్ కంటే గర్ల్స్కి ఎక్కువ ఉందని అర్థమైనప్పుడు ఈ గర్ల్స్కి ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటే బాగా చదువుతారు అని వారికి బాత్రూములు, వారికి టేబుల్స్, వారికి బైజూస్ని ఇంక్లూడ్ చేసినటువంటి ఒక ల్యాప్టాప్, ఆ బైజూస్ని ఇంక్లూడ్ చేసిన దాని వల్ల ఏమవుద్ది, సచిత్రమైన, సుచిత్రమైన, సుదర్శనమైన అంశాలతో కూడినటువంటి ఒక యాప్ ఉంటుంది. అప్పుడు మీకు ఊపిరితిత్తులు అనగలే ఊపిరితిత్తులు వస్తాయి, అలాగే అనాటమీ అనగలే మొత్తం బాడీ నిర్మాణం వాళ్ళ ముందుకు వస్తుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రాల్లో ఉండే అన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు కనపడతాయి. గెలాక్సీ అంటే పాలపుంతలు, విశ్వం అంత ఈజీగా చూడగలిగి వాళ్ళు ప్రపంచాన్ని మానవులే కాకుండా విశ్వమానవులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. నక్షత్రాలు, పాలపుంతలు, సూర్యుడు, చంద్రుడు ఎంతెంత దూరంలో ఉన్నారు, అస్తాంశాలన్నీ చెప్పగలుగుతారు. మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఈ ఖండాలకు ఎన్ని భాషలు ఉన్నాయి, ఏ దేశానికి ఏ భాష అనేది దగ్గర దగ్గర ఒక నెలలోనే వాళ్ళు ప్రపంచాన్ని దర్శించగలుగుతారు. 8th వాళ్ళే ఇప్పుడు ఆ ఇది చేయగలుగుతున్నారు. దానికి కులం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ఫెసిలిటీ ముఖ్యం. ఆ ఫెసిలిటీని మొట్టమొదటి భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసినందుకు భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా ఆ పాయింట్లో ఆంధ్రప్రదేశ్ అందరూ అభినందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని, ఇప్పుడున్న గవర్నమెంట్ని ఆ పాయింట్లో అందరూ అభినందిస్తున్నారు. ఎందుకంటే కొంతమందికే విద్య అన్నప్పుడు, ఆ కొంతమంది డబ్బున్న వాళ్ళ పిల్లలకే విద్య అన్నప్పుడు, డబ్బున్న వాళ్ళ పిల్లలు విద్య నేర్చుకుంటారని చెప్పలేము, పర్వర్షన్స్ ఎక్కువ వస్తాయి. డబ్బున్న వాళ్ళ పిల్లల్లో మత్తు మందులు తీసుకునేవాళ్ళు, ఇంజక్షన్లు తీసుకునేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు అందరూ ఎక్కువ తయారవుతున్నారు. ఐఐటీలో, ఐఐఎంలో ధనం ఉన్న పిల్లలు, ఏటీఎం కార్డులు, తర్వాత ఈ కార్డుల ఫెసిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళ పిల్లలు విధ్వంసం అవుతున్నారు. ఈ కింద నుంచి వచ్చిన పిల్లలకి ప్రభుత్వం ఇచ్చింది తప్ప ఇంకేం లేదు, ప్రభుత్వం పెట్టే ఆనందం తప్ప ఇంకేం లేదు. అందువల్ల వీళ్ళు ఆహారంతోనే చదవలేకపోతున్నారని మళ్ళీ మెనూలో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. ఒక గుడ్డు, తర్వాత
రకరకాల ఇంప్రూవ్మెంట్లు ఇంకా చేయాలి. ఇంకా పొద్దున్నే కూడా రాగి జావ వచ్చింది ఈ మధ్యలో, మేము ఇంకా బ్రెడ్ పొద్దున్న కూడా ఇంప్రూవ్ చేయమన్నాం. అయితే ఇంగ్లీష్ విద్యకు కావాల్సిన గృహ ఫెసిలిటీ కూడా మేము ఏర్పాటు చేయమన్నాం. ఓ బెంచి ఇంట్లో, మళ్ళీ ట్యూటర్స్, ఇలా కూడా తిరిగే ట్యూటర్స్, ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ ఇయర్ వస్తాయి. కానీ ఇంగ్లీష్ వచ్చే వల్ల తెలుగు బాదు. ఇప్పుడు నాకు సంస్కృతం వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. తెలుగు వల్ల సంస్కృతం వచ్చింది, తెలుగు వల్ల సంస్కృతం వస్తుంది, తెలుగు వల్లే ఇంగ్లీష్ వచ్చింది, తెలుగు వల్ల అన్ని దేశాలు ఒక దగ్గర ఒక 20 దేశాలు తిరిగి 200 దేశాలతో ఇంటరాక్ట్ అయ్యాను. ఇంగ్లాండ్ వెళ్ళాం, అన్ని లైబ్రరీలో చదివాం. మరి ఇంగ్లీష్లో అంతా ఎలా చదువుతాను? ఇప్పుడు అంబేద్కర్ మీద 3 వాల్యూమ్స్ రాశాను. అంబేద్కర్ ఎలిఫిన్స్టన్ స్కూల్లో ఇప్పుడు 1907వ సంవత్సరంలోనే ఆయన ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాడు. అందువల్ల ఎలిఫిన్స్టన్ కాలేజీలో చదివాడు. అందువల్ల ఆయన మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ కొలంబియా యూనివర్సిటీలో జాన్ డ్యూయి వాళ్ళ దగ్గర పిహెచ్డి ఎంఏలు చేశాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేశాడు. బాన్ యూనివర్సిటీలో చేశాడు. ప్రపంచంలో ఉండేటువంటి 60,000 పుస్తకాలతో లైబ్రరీ రూపొందించాడు. ఒక మరాఠీ పుస్తకాలు మొత్తం కలిపిన ఒక 1000, 2000, 5000 ఉంటాయంట. మరి 60,000 పుస్తకాలు, ఇప్పుడు నాకు కూడా ఒక 50,000 పుస్తకాలు లైబ్రరీ. ఎలా ఉంది? ఇంగ్లీష్ రాబట్టే కదా. కాబట్టి ఇంగ్లీష్ భాష ప్రపంచంలో ఉండే అన్ని కెమిస్ట్రీ, ఫిజిక్స్, తర్వాత ముఖ్యంగా జువాలజీ, బాటనీ, తర్వాత హిస్టరీ, హిస్టోగ్రఫీ, తర్వాత ఇవన్నిటిని డెవలప్ చేసింది. భాష కనెక్టివ్ లాంగ్వేజ్, కనెక్టివ్ అంటే విమానం లాంటిది. అది ఆ కనెక్టివ్ లాంగ్వేజ్ వస్తే వీళ్ళు ప్రపంచ మానవులు అవుతారనే సదుద్దేశంతో చేసిందాన్ని. తెలుగు రాకూడదనే ఉద్దేశం కాదుగా. మరి ఒక సబ్జెక్ట్ తెలుగు ఉందిగా, ఆ తెలుగుని ఇంప్రూవ్ చేయాలి. ఒక 10th క్లాస్ పాస్ అయ్యే వాళ్ళకి 100 పద్యాలు రావాలి, అవి చెప్పండి. 100 పద్యాలు వస్తేనే సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పండి. తెలుగు పండితులను అన్ని స్కూల్లో పర్ఫెక్ట్గా ఉంచాలి, అవి చెప్పండి. అలాగే తెలుగు లైబ్రరీ పిల్లలను తీసుకెళ్ళి వక్తృత్వ పోటీలు పెట్టండి, పాజిటివ్గా చెప్పండి. కానీ మరి వాళ్ళ మరి జేఎన్యు, మరి అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంగ్లీష్ని ఎంకరేజ్ చేస్తుంది? ఎందుకు ఇంగ్లీష్లోనే అన్ని పాఠాలు చెప్పే వాళ్ళకి యూజీసీ స్కేల్ ఇస్తుంది? అంటే చంద్రబాబు గారే కేంద్రం నుంచి అనేక రాష్ట్రాలు తిరగడానికి, ఎన్నికల్లో భాగంగా తిరగడానికి వస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆ పెద్దవాళ్ళకి ఇక్కడేంటి మెయిన్ సమస్య అన్నప్పుడు, ప్రధానమైన సమస్య మాకు పోలవరం పూర్తి చేయాలి, ప్రధానమైన సమస్య మాకు ఫ్యాక్టరీలు కావాలి, ప్రధానమైన సమస్య మాకు ముఖ్యంగా ఆ రోజున 2 రాష్ట్రాలు చీలేటప్పుడు మాకు ప్రత్యేక హోదా ఇస్తారన్నారు, అది ఇవ్వాలి, ప్రధానమైన సమస్యని పెద్దవాళ్ళకి చెప్పుకుంటే ఆయన జనం నమ్ముతారు. ఓహో, ఈయనకి పెద్దవాళ్ళతో పరిచయం ఉంది, రేపు అవన్నీ వస్తాయి అని నమ్ముతారు. అవి చెప్పకుండా ఇంగ్లీష్ విద్య తీసేసి అచ్చగా మా కులాలు ఏదో మాకు అమ్మవారు, రెడ్లు, రాజులు, కాపులు 5-6 కులాలు చదివితే ఆ పిల్లల్లో చదివిన వాళ్ళలో దగ్గర 50% వాళ్ళు పనికి రాకుండా పోతున్నారు. ఎందుకు పనికిరారు? నెంబర్ తక్కువ. నెంబర్ ఎక్కువైపోతే అందరూ చదివితే అందులో మనకి ఎటు బ్రహ్మాండమైనటువంటి ఇప్పుడు ఎక్కువగా మేము జేఎన్యూలో స్పీచ్ ఇచ్చినప్పుడు ఎక్కువ బాటనీ ఎవరికి వస్తుందని అక్కడంటే బాటనీ ట్రైబల్స్కి వస్తుంది. అందుకే ఏకలవ్య పాఠశాలలో ట్రైబల్ చెట్లు 200 పేర్లు వచ్చి వాళ్ళకి. అలాగే ఎక్కువ జువాలజీ ఎవరికి వస్తుంది అంటే యాదవులకి, వీళ్ళకి వస్తుంది. పశువులను ఎక్కువ కాస్తారు కాబట్టి ఎక్కువ పశువుల పేర్లు చెప్పగలరు. అన్నీ మేమే చదవాలని బ్రాహ్మణులు అనుకున్నారు. అవన్నీ చదవడమే కానీ వాళ్ళకి వ్యవస్థ తెలియట్లే. అందుకు అందరికి అవకాశం ఇస్తే ఆయా ఏరియాస్లో వాళ్ళు బలంగా ఉంటారు. ఒక యానాదులు ఉన్నారు, వాళ్ళకి యాప్ చెట్టు అంటే ఏంటో తెలుసు, మనకు తెలియదు కదా. అలాగే బురద మట్టం తెలుసు, వైద్యం తెలుసు, పావును కొట్టుకోవడం తెలుసు, పావులను ఆడించడం తెలుసు, పావుల విషయం ఎక్కడ ఉంటుందో తెలుసు. మరి యానాదులు ఇప్పుడు పెద్ద మేధావులు అయ్యారు. ఎందుకు వాళ్ళకి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్లో టాప్లో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్లో టాప్లో యానాదులు, ఎస్టీలే ఉన్నారు, ఎరుకులా ఉన్నారు, చెంచులు ఉన్నారు. చెంచులు ముఖ్యంగా ఎక్కడ మనకి ఏకలవ్య స్కూల్స్ అని మరి వాళ్ళే పెట్టారు. మన కేంద్ర ప్రభుత్వం ఒక పక్క ఇంగ్లీష్ను ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రం వచ్చేలాకి ఇలా మాట్లాడారంటే అర్థం చంద్రబాబు గారు పాపం ఆయన ఏంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏం అడగాలి? ఇదిగో మాకు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు, అవి ఇస్తే మాకు పరిశ్రమలు వస్తాయి. ఆయన చేయలేకపోయాడు.
మీరు ఇవ్వండి అని అడగాలి కదా, ఆయన ఎందుకు అడగట్లేదు? అలాగే మాకు పోలవరం నేను ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇప్పుడు దాకా అలాగే కడప ఫ్యాక్టరీలు అలాగే మిగిలిపోయింది. అలాగే రాయలసీమకి ప్రత్యేకమైన అంశాలు చాలా ఉన్నాయి. అక్కడ ల్యాండ్ ఎక్కువగా ఉంది, పరిశ్రమలు నడవట్లేదు, ప్రజలు వలస. అలా అడిగితే ఆయన మెచ్యూరిటీ కనపడింది. ఆయన మెచ్యూరిటీ కనపడటం వల్ల ప్రజలు ఓహో ఇది బాగా తెలియగలవాడు, పెద్దోళ్ళని ఏమడగాలో తెలిసినోడు అనుకునేవాడు. కానీ ఈ ప్రకటన అది ఇంగ్లీషు విద్య ప్రపంచ మానవుల్ని ఆంధ్రదేశంలో తయారు చేస్తున్నటువంటి ఒక పెద్ద యంత్రాంగం భారతదేశం అంతా మెచ్చుకోవడమే కాకుండా ప్రపంచమే మెచ్చుకుంటూ బైజూస్ లాంటి 1,00,000 రూపాయలు పెట్టి కొంటే కానీ రానటువంటిది ఒక 8th క్లాసు ఒక ఎరుకులమ్మాయికి ఒక మాదిరి ఎరుకుల సత్ర ఆది ఆంధ్ర అనే కుల భేదం లేకుండా మానవులందరూ తయారవ్వాలంటే ఇంగ్లీష్, మానవులందరూ తయారవ్వాలంటే ఇంగ్లీష్ భాష వల్ల కులాలు పోతాయి. ఎందుకు పోతాయి? ఇక అటు కులభావం పోద్ది. విశ్వము, గెలాక్సీ, ఆ తర్వాత పాలపుంతలు, సూర్యుడు, చంద్రుడు ఇన్ని కనపడుతుంటే కమ్మారెడ్డి ఏమి లేదు. ఎవడికి భాష వాడే, ఎవడికి విద్య వస్తే వాడే, 10th క్లాస్ పాస్ అవ్వగలిగితే వాడే, ఎవడు 100 మార్క్స్ తేగలిగితే వాడే. అది ఏ కులం వాళ్ళకి వచ్చింది అనవసరం. ఇక ఎవడు చదివితే వాడే. అది నిజమైన ఎన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ థియరీ ఆఫ్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్. విద్య ద్వారా కులాన్ని నిర్మూలించడమే ఇంగ్లీష్ విద్య యొక్క ప్రతిష్ట అని నేను అనుకుంటున్నాను. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.